మన వాళ్ళందరూ రక్తం మీద అందరూ ముందు నడవాలని మరి పాంప్లెట్ కూడా ప్రతి ఒక్కరికి అందించాలి. మరి అందరూ ముందుకు రావట్లేదు. మరి
అనగా ఆటలమ్మలు, స్ఫోటకములు, మంజులను మధ్యభోగ వసంతరాయలు వచ్చు వివరాలు, ఆవాల లోపాలు, గ్రద్దకాళ్లలోని మాంసము తాకి తన్నుకపోయే రోజులు వచ్చేది. అనగా శ్రమ ఒకరిది, ఫలితం అనుభవించేవారు వేరొకరిదిగా ఉంటుందని భావం. మధుర, తంజావూరు పట్టణాలు పతనమయ్యేవి. మహానంది శిఖరములు వండిపోయేను, భూమి వణికిపోయేను. మాయలాడువారు పంటలు ఎండిపోయేను. నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం 4 శతాబ్దాల క్రితమే ప్రపంచ భవితని అక్షరబద్ధం చేసినటువంటి మహోన్నతమైనటువంటి యోగి పుంగవుడు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ప్రశస్తవంతమైనటువంటి గ్రామాలు, పట్టణాలు ధర్మ ప్రచారానికి నైవేద్యంలో పట్టణానికి రావడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క భూత భక్త వర్ధమానాన్ని తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే అక్షరబద్ధం చేసిన మహోన్నతమైన యోగి పుంగవులు శ్రీ బ్రహ్మంగారు చెప్పినటువంటి సనాతనమైనటువంటి ధర్మాల కంటే విశిష్టవంతమైనవి, ప్రతి మనిషి ఆచరించదగినవి, సులభతరమైనటువంటి ధర్మ మార్గంలో జీవించాలన్న ఉద్దేశం చేత శ్రీ గురుదేవుడు బ్రహ్మగారు చెప్పినటువంటి కాలజ్ఞానం నుంచి గురుదేవుల యొక్క ఆత్మజ్ఞానాన్ని బోధించినటువంటి కాళికాంబ సప్తశతుల నుండి ప్రతిష్ఠితమైనటువంటి ధర్మాల్ని జనబాహుళ్యంలోకి ప్రచారం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా మేము ఈ బంధ ప్రచార యాత్రను ప్రారంభించాం. ప్రకృతిలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా, ఏ విచిత్రం జరిగినా, ఏ ప్రళయం సంభవించినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతుందని మనం అంటూ ఉంటాం. ఇటువంటి పరిస్థితులు మరి ఈ కాలంలో ఎక్కువనే గతించిపోయినటువంటి సంవత్సరం రోజులుగా తెలియనటువంటి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 17వ శతాబ్దంలో కులమత వర్గ వైచల్యాలు అధికమవుతున్నటువంటి కరువులు సనాతనమైనటువంటి హిందువులందరినీ సనాతనమైనటువంటి సాంప్రదాయాలని, హైందవ తత్వానికి సంబంధించినటువంటి విషయాన్ని విశేషవంతంగా విశ్వవ్యాప్తం చేస్తూ ఆనాడు ఈ భూమి మీద పాలిస్తూ ఉన్నటువంటి నవాబులను స్వీకరించి కులమత వర్గ వైచల్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో వైషమ్యం పేరుతో కుంభరాటలు పెరిగిపోతున్నాయి. మనము వంశము నుండి మనుషులందరూ పుట్ట మతమును జన్మంలో తెలియందయ్యానని గురుదేవులు చెప్పినట్టు కులమత వర్గ వైషమ్యాలిక లేవు. ప్రత్యేకించి సమాజంలో మూఢ విశ్వాసాలు పెరిగిపోతున్నాయి. భగవంతుడికి జంతువులు ఇవ్వకపోతేనో, జంతువులు వధించకపోతేనో దేవతా స్వరూపాలు మనల్ని ఆగ్రహిస్తాయని మూర్ఖంగా మనం అనుకుంటాం. కానీ భగవత్ సంస్కృతిపైన ఏ శక్తి కూడా జంతువులను బలికూడదు. 84 లక్షల చరాచర జీవకోటిలో మనిషి అయినా జంతువైనా భగవత్ స్వరూపమైనటువంటి అమ్మవారి స్వరూపాలకి మనమంతా కూడా కన్న బిడ్డలతో సమానం. తల్లి ఎప్పుడు బలికూడదు. ఈ విషయాన్ని నిరూపించి పరీక్షకు నిలిచి కోలేరమ్మ చేత నిప్పు తెప్పించినటువంటి ఘనుడు అవతార పురుషుడైనటువంటి మన బ్రహ్మంగారు. ఇటువంటి పరిస్థితుల్లో భాగంగా సమాజంలో మూఢ విశ్వాసాలు ఎక్కువ అవుతుంది. భగవంతుడంటే నమ్మకం ఉండాలి, భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి. కానీ మూఢ నమ్మకాల చేత కొన్ని రకాలైన పరిస్థితుల్లో ఇది వరకు ఆదిమ వసీయులైన, ఆది మానవులైన జంతువులనే వధించేవాళ్ళు లేము. కానీ 21వ శతాబ్దంలో
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడి ఉంటున్నామని చెప్పుకుంటున్న మనం, విజ్ఞానం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న మనం, కన్న బిడ్డలను కూడా బలి ఇచ్చేటువంటి సంప్రదాయాలకి, శుభ్రమైనటువంటి దేవతా ఉపాసనలకి అలవాటు పడ్డటువంటి జనాన్ని సమకాలీన వర్తమాన ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో భాగంగా సమాజంలో మార్పు రావాలి. నిజమైనటువంటి ధర్మం ఏమిటి, అది మాత్రమే పరిగణించాలి. మనిషి మనిషిగా బ్రతకగలగాలి. ప్రత్యేకించి కులమత వర్గ వైషమ్యాలకి అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో మనం ఉండాలి. మూఢ విశ్వాసాలను త్యజించాలి. తల్లిదండ్రుల సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు, భార్యకు భర్త, భర్తకు భార్య ఆది దంపతులతో సమానం. మీ గర్భవాసాన జనించిన సంతకే సాక్షాత్తు గణపతి కార్తికేయులు. కుటుంబ వ్యవస్థలో వీళ్ళ ఆలనా పాలన చూడక, కుటుంబాన్ని పట్టించుకోక మనం ఎన్ని రకాలైన పూజలు చేసినా, యజ్ఞ యాగాది క్రతువులు చేసినా ఇవి సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వసాలని చెప్పి కుటుంబ వ్యవస్థకి సరైనటువంటి ప్రాముఖ్యతనిచ్చినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్పుతులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. జగద్గురు అన్న ఆధ్యాత్మిక భావాన్ని అనుకుంటాం, కానీ గురుదేవులు శ్రీ బ్రహ్మం గారు చెప్పినటువంటి ఒకే ఒక మాట, ఆధ్యాత్మికమైనటువంటి మర్యాదల్ని మీ దైనందిన జీవితంలో మీ బాధ్యతల్ని సకల దేవతల్లో పూజించినటువంటి ఫలితం ఏదైతే ఉందో అదే మీకు వస్తుంది. ఇది కాక చేయాలన్నటువంటి ఉత్కృష్టవంతమైన ఆశతో మనం ఉంటాం, కానీ ఇది సరైనటువంటి పండుగ కాదు. కుటుంబ వ్యవస్థకి ఎంతో మనం చేసినటువంటి కర్మ ఫలితాలకి ఈ ప్రకృతి ఆకలితో మనదాకా వస్తే, అయ్యా నువ్వు ఫలానా కులం వాడివా, నీ కులగోత్రాలేమిటని అడిగి అన్నం పెట్టకూడదు. ఆకలితో వచ్చినటువంటి అతిథి సాక్షాత్తు దైవ సమానమైనటువంటి వ్యక్తి. కానీ యాదృచ్ఛికంగా ఈనాడు ఎటువంటి ప్రశస్తమైన దేవాలయ ప్రాంగణానికి వెళ్ళిన కులాల పేరుతో, మతాల పేరుతో అన్నదాన సత్రాలు ఏర్పాటవుతున్నాయి. ఏ వ్యక్తైనా సరే మీ వద్దకు మీకంటే స్థాయి తక్కువైనటువంటి వ్యక్తి, భౌతికంగా లేనటువంటి వాడు వ్యక్తిగతమైన జీవితంలో ఆకలితో మీ దాకా వస్తే కులమత వర్గ వైషమ్యాలకు అతీతలకి భోజనం పెట్టాలే కానీ కులం పేరుతో, మతం పేరుతో, గోత్రం పేరుతో భోజనం పెట్టేవాడు ఈ భూమి మీద తినగలిగితే వీడమని గురుదేవుడు చెప్పినటువంటి మాట. అంతేకాక భగవత్ సంబంధమైనటువంటి విషయాల్లో ఫలానా భగవంతుడు పిల్లలు వీళ్ళ పట్ల మౌలికమైనటువంటి బాధ్యత ఉంటే సాక్షాత్తు గణపతి కార్తికేయుల ఆలయానికి, ప్రశస్తవంతమైనటువంటి శివాలయానికి ప్రతిరోజు వెళ్ళి ప్రదక్షిణ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితాన్ని మనం పొందుతాం. ఇటువంటి మహనీయమైనటువంటి విషయాలను చెప్పినటువంటి గురుదేవులు జగద్గురు శ్రీమద్ విరాట్పుతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మాట అంటుంటారు, కలియుగంలో 5,000 గడిచిన సంవత్సరాలు గడిచినటువంటి మీదట నవగ్రహాల నడక మారేనన్న గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా గతించి సంవత్సరం గడిచిపోయినప్పటికీ దీని యొక్క ప్రభావం తగ్గకపోగా ఇంకా కొన్ని దేశాలు, భారతదేశంలో 8 దేశాలు ఇంకా ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మనిషి మానవత్వ విలువలతో కూడినటువంటి సమాజంలో ఉంటే తప్ప ధర్మం అన్నటువంటిది ముందుకు వెళ్ళదు. అధర్మోచితమైనటువంటి కార్యక్రమాల వల్ల, అధర్మంగా ప్రవర్తించడం వల్ల ప్రకృతిలో ఏర్పడ్డటువంటి ప్రకోపాలు విశ్వ మానవాళికి ఇబ్బంది కలుగజేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలోనే గురుదేవుడు చెప్పిన ఒకే ఒక మాట, కాలజ్ఞానంలోనూ కాళికాంబ సప్తశతిలోను నన్ను తలచిన ఎడల నామాయ ఎట్టి ఆపదలైన ఎన్ని కష్టములైన నీ నుండి తొలగించి నమ్మండయ్యా. ఈ కలియుగంలో ఇక మనల్ని రక్షించగలిగింది ప్రశస్తవంతంగా ఈ విపత్తుల గురించి దాటగలిగినటువంటి అవకాశం ఉన్నది. సాంత సింధు యుగంలో చెప్పిన మాట, శ్రీ గారికి చదువు వేయడం ప్రశస్తమైనటువంటి గురుదేవులు శ్రీ బ్రహ్మం గారి యొక్క తల్లిదండ్రులు వారి పట్ల మీరు నిర్వర్తించాల్సినటువంటి కనీస బాధ్యతలు నిర్వర్తించడం. 60 సంవత్సరాలు వచ్చేయడం, అనారోగ్యం బారిన పడ్డా తల్లిదండ్రులను తీసుకెళ్లి ఆశ్రమాల్లో చేరుస్తున్నటువంటి, వృద్ధాశ్రమాలు వెలుస్తున్నటువంటి సంస్కృతి మనం తెరదీశాం. పెంచి పోషించి 9 మాసాల తర్వాత వ్యవస్థలు
ఈ పరిస్థితుల నుండి మన కన్న తల్లిదండ్రుల్ని వీలైనంత వరకు మనమే చూసుకోవాలి. వృద్ధాప్య దశలో అవసాన విద్య పరిపాలించుకుంటూ పెద్దల యొక్క మాటను, పెద్దల యొక్క నడవడికలు మనం నడుస్తూ వాళ్ళందరినీ గౌరవించేటువంటి ప్రయత్నం చేస్తూ కులము, మతము, వర్గము, వైషమ్యం లేనటువంటి సనాతనమైనటువంటి సంప్రదాయం ఇక ముందు పరిగణించబోతుంది. 6 మతములు ఒక్కటయ్యేటటువంటి గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా ఇక ఈ విశ్వంలో ఏ మతము, ఏ కులము లేనటువంటి ఒకే ఒక వసుదైక కుటుంబం శ్రీ బంధుపదం వ్యవస్థీకృతం కాబోతుంది. అందుకే గురుదేవుల యొక్క ఆశీస్సుల చేత సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేస్తూ, ధర్మం అంటే అదొక బ్రహ్మ పదార్థంగా భావిస్తున్నటువంటి తరుణంలో మనిషి ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నటువంటి విచక్షణే ధర్మమైనటువంటి మార్గం. ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ప్రచారంలో భాగంగా కందులపల్లి క్షేత్రం నుండి మొదలెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రతి ఊరు తిరుగుతూ గురుదేవులు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన తత్వాలని నేను ఈ ఊరికి రావడం జరిగింది. ప్రశస్తవంతమైనటువంటి ఈ రైల్వే కోడూరు పట్టణానికి మేము చూసినందుకు ప్రశస్తవంతంగా నాకు ఆనందంగా ఉంది. మాకు ఇంత సమయాన్ని మీరు వెచ్చించి ప్రశస్తవంతమైనటువంటి గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా గురుదేవుల యొక్క శుభాశిస్సులు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం. జై వీర బ్రహ్మజై, భారత తీర్థగా వీర వసంతుడనై నేను అవతరించి ఉండేది. లోకాలు అల్లకల్లోలమయ్యేది. కాలజ్ఞానం మహిమ ఎల్లరకూ చూసేది. ధనుసు రాశిలో గురువు ప్రవేశమైనప్పుడు పరమేశ్వరుడు బంగారు ఎద్దులు బయటపడేది. లింగాపురం వద్ద ఒక శక్తితో చీకట్లు క్రమ్మిన అరఘడియలో భూమిపై జలము ఉడికిపోయేది. అందుకు ముందున జలప్రలయం వచ్చేది. 1,00,000కు పైగా జనులు నీటిపాలైపోయేది. వృక్షంలో మొదలైందున కొమ్మల యొక్క 12 పుట్లు అనగా 132 బస్తాలకు సరిపడు గాజులు ముద్దలవు. అన్ని గాజులు ఎందరు స్త్రీలు భరించును. 400 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవితలో శ్రీ బ్రహ్మంగారి మఠం నుండి మొదలుపెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీ గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్రకు మేము వచ్చాం. సనాతనమైనటువంటి ధర్మాన్ని గురుదేవులు శ్రీ బ్రహ్మంగారు చెప్పినటువంటి సులభతరంలో మనిషిగా జీవిస్తూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిగణింపజేసేటువంటి మహోన్నతమైనటువంటి ధర్మ సూత్రాలని విశ్వ మానవాళికి బోధిస్తూ లోక కళ్యాణార్థమై ఈనాడు ప్రకృతిలో జరుగుతున్న బీభత్సకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రళయాలు ఇక కూడదని విశ్వ మానవాళి మానసికమైన ప్రశాంతతతో ఉండాలన్నటువంటి విశేషవంతమైనటువంటి లక్ష్యం చేత గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్రను మేము చేపట్టాం. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవుతున్నటువంటి తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ప్రకృతిలో తెలియనటువంటి బీభత్సకరమైనటువంటి అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు కలిగించేటువంటి సమాజంలో ఉద్ధరించడమే కాదు, మనిషి తన యొక్క విద్యుత్ ధర్మాన్ని, తన యొక్క కనీసమైనటువంటి బాధ్యతల్ని నిర్వర్తించడమే ధర్మం. గురుదేవులు చెప్పిన మొట్టమొదటి ధర్మం తల్లిదండ్రుల్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేయడం, భార్యా పిల్లలు, కుటుంబ వ్యవస్థలు మనకు సంబంధించినటువంటి కని పెట్టాలి తప్ప వీడు ఫలానా కులానికి, మతానికి, గోత్రానికి చెందిన వాళ్ళని చూడకూడదు. సమాజంలో మూఢ విశ్వాసాలు పెరిగిపోయినాయి. దేవతా స్వరూపాలకి,
జనించినటువంటి సంతతి పిల్లల్ని కూడా బలిస్తున్నటువంటి మూర్ఖులైనటువంటి సమాజంలో మనం కలుపుతున్నటువంటి ఏ దేవతను కూడా 24 లక్షల చరాచర జీవకోటిలో వేటిని కూడా బలి కోరదు అన్న నినాదాన్ని ఇస్తూ పరీక్షకు నిలబడ్డ వ్యక్తి, ప్రత్యేకించి పోలేరమ్మ చేత నిప్పు తెప్పించి పరీక్షకు నిలిచిన అవతార పురుషులు శ్రీ బ్రహ్మ గారు సమాజంలో భగవంతుడి పట్ల విశ్వాసం ఉండాలి, నమ్మిక ఉండాలే తప్ప మూఢాచారాల చేత జంతువులను వధించడమో, మూఢ విశ్వాసాల చేత జంతువుల్ని బలిగా ఇవ్వడమో, అనాచారాల పేరుతో మన గర్భవాసాల జనించిన సంతతిలో కుటుంబ సభ్యులను హింసకు గురి చేయడం సరికాదు. 21వ శతాబ్దంలో సనాతనమైనటువంటి ధర్మం ఒకవైపు, విజ్ఞాన శాస్త్రం మరోవైపు ప్రయోగమవుతున్న మూర్ఖమైనటువంటి అనాచారాలు మనకు ఎక్కువైపోతున్నాయి. మనకొచ్చే ప్రతి సమస్యకి భగవంతుడు కారణం అనుకుంటాం, కానీ మనం చేసేటువంటి తప్పులు పొరపాట్లు సవరించుకోలేకపోతున్నాం. బ్రహ్మం గారు కాలజ్ఞాన తత్వాళ్ళు ప్రత్యేకించి కాళికాంబ సప్తశతిలో చెప్పిన మాట ఒకే ఒక్క మాట, మీరు అనుభవించేటువంటి కర్మలకి భగవంతుడికి సంబంధమే లేదయ్యా, ప్రకృతి దీనికి మూలం. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనుభవించక తప్పదు. కానీ భగవంతుడు మనిషిగా జీవిస్తూ సమానత్వ విలువలతో కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి భావనలో ఉంటూ మూఢాచారాలను విస్మరిస్తూ సదాచారాలను పాటిస్తూ పెద్దలను గౌరవిస్తూ కుటుంబ వ్యవస్థతో తను చేయవలసిన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించి భగవంతుని పూజిస్తూ చాలయ్యా తాను తరిస్తాడు. ఎన్నో రకాలైన యజ్ఞయాగాలు క్రతువులు చేసినా లభించినటువంటి పుణ్యం కేవలం ఒక కుటుంబ వ్యవస్థని తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రుల పట్ల ఏ వ్యక్తి అయితే బాధ్యతగా ఉంటాడో వాడు సాక్షాత్తు ఆదిపరాశక్తిని, పరమేశ్వరుని, గణపతిని, కార్తికేయుని ఇన్ని దేవతాగుణాలను ఒకేసారి పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి గొప్ప ఫలితం వస్తుందని సులభమైనటువంటి ధర్మాన్ని చెప్పి కుటుంబ వ్యవస్థ పట్ల మనకు ఉండవలసినటువంటి కనీసమైన బాధ్యతను తెలియజేసినటువంటి మహోన్నతమైన అవతార పురుషులు మన బ్రహ్మం గారు. ఎన్నో మూఢాచారాలను, ఎన్నో మూఢ విశ్వాసాలను ఖండిస్తూ నిజమైనటువంటి సంఘ సంస్కర్తగా ఉన్నటువంటి శ్రీ గురుదేవుల యొక్క ధర్మాలని ప్రతి ఊరు ప్రతి వాడ పరిచయం చేస్తూ మరొకసారి ప్రచారం చేసేటువంటి పరిస్థితుల్లో భాగంగా ప్రశస్తవంతమైనటువంటి ఈ ధర్మ ప్రచార యాత్రలో మేము ఈ రైల్వే కోడూరు పట్టణానికి మేము వచ్చేసాం. మాకింత సమయాన్ని ఇచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీ గురుదేవులు బ్రహ్మ గారి యొక్క శుభాశిస్సులని, శుభాకాంక్షలని తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపురం. జై వీరబ్రహ్మజే, గోవిందరాంబజే. బ్రహ్మగారి కాలజ్ఞానం అంటే పరిచయం అక్కర్లేదు. ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా, ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా బ్రహ్మంగారు కాలపోగా లాంటి మహమ్మారి చేతిలో జనబాహుల్యం చుట్టి సయ్యమైపోయి అవతార పురుషుడు రూపంలో వస్తూ ఉంటాడు. ఈ కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచేటప్పటికీ కులవైషమ్యాలు పెరిగిపోయి సమానత్వ విలువలు లేవు, మూఢ విశ్వాసాలు అధికమైపోతున్నాయి. మానసికమైనటువంటి సంఘర్షణతో ఇబ్బందులు కలిగించేటువంటి మనిషి స్వార్థపూరితమైన జీవిత విధానమే కుటుంబ సభ్యులు వీళ్ళ మధ్య సరైన సాటి మనిషి సహాయం కోరి వస్తే ఆపదలో ఉంటే సహాయం చేసి అన్నాటి ఆకలితో వచ్చినటువంటి ఏ వ్యక్తికైనా కాలజ్ఞానమైన శ్రీ బ్రహ్మంగారి గురించైనా పరిచయం అక్కర లేనటువంటి పరిస్థితులు ఏ పరిస్థితుల్లో మనం చూసినా ఎవరికి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానాన్ని చూసిన అనుభవం లేకపోయినా ఏ వింత జరిగినా, ఏ విచిత్రం జరిగినా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతుంది అని మనం అంటూ ఉంటాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే
ఇక జనబాహుళ్యంలో పరిచయం అక్కర్ లేని పేరు. కానీ గురుదేవులు మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, మన దైనందిన జీవితంలో వచ్చేటువంటి బ్రహ్మం గారు పరమాత్ముని భగవంతుని పూజించమంటే విచిత్రమైన పోగడలతో వింతైనటువంటి మార్గాల చేత జంతువుల్ని బలిస్తూ జంతు బలులు నిషిద్ధమని చెప్పినా వినకుండా భగవంతుడికి బలిని ఇచ్చి అటువంటి క్షుద్ర స్వభావంలో మనమంతా ఉన్నాం. మూఢనమ్మకాలు విస్మరించండి. భగవంతుడు ఎప్పుడు బలిని కోరుకోడు. అటువంటి బలిని కోరేటువంటి దైవం క్షుద్రమైనటువంటి దేవతా స్వరూపం. భగవంతుడంటే దైవికత్వం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి తప్ప ఇలాంటి పరిస్థితులు ఉండాలే తప్ప క్షుద్రమైనటువంటి భావనలో క్షుద్రమైనటువంటి సాంప్రదాయంలో ఉండకూడదు అన్నటువంటిది శ్రీ గురుదేవుల యొక్క వాక్కు. మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మరచిపోవడం. అది ఏదైనప్పటికీ మనిషి ప్రతి దాన్ని కూడా మరిచిపోతుంటాడు. ఏ సమస్య అయినా తన వరకు వస్తే తప్ప మనిషిగా ఉంటూ తన నడవడికను దిద్దుకుంటూ మూఢ విశ్వాసాలను త్యజిస్తూ కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతతో ఉంటే నువ్వు అన్ని ధర్మాలను నిర్వర్తించినట్టే. వీటికి విరుద్ధమైన స్థితిలో మనిషి కులమత వర్గ వైషమ్యాల పేరుతో సనాతనమైనటువంటి ధర్మంలో బ్రతికి బట్ట పెడుతున్నా మనతో స్నేహం చేసే వ్యక్తి ఏ కులం వాడు, మనల్ని ఆశ్రయించి వచ్చిన అన్నార్థి ఆకలితో ఉన్నవాడి యొక్క కులగోత్రాన్ని అడిగి భోజనం పెట్టేటువంటి వాడు మనిషి కాదు. మానవత్వ విలువలతో కూడిన తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో గురుదేవుల యొక్క ధర్మప్రచార యాత్రను చేస్తూ ప్రశస్తవంతమైనటువంటి ఈ రైల్వే కోడూరు గ్రామానికి మేము విచ్చేసాం. మీ అందరితో గురుదేవుల నామస్మరణ చేస్తూ స్వామివారి యొక్క ధర్మ ప్రచార యాత్రను చేయటం నిజంగా మాకు ఆనందంగా ఉంది. మరొక్కసారి మీరందరూ కూడా ఈ రోజు నుండైనా నడవడి దిద్దుకుంటూ కనీసమైనటువంటి బాధ్యతలు ఊర్ధ్వం జగాతు భేషజం సన్నో అస్తుధిపదే సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రశాలి చ సా భూమిం విశ్వతో అక్షతిష్ఠర్ధ సాంగులం పురుషం నిర్వేదంగం సర్వం యద్భూతం శ్వాసే సాధః యదన్నే నాతిరోహతే ఏతా సాత్మే సరగం శాశ్వతకం శ్రీమచ్చదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పారాయణం నారాయణ పరో జ్యోతిరాత్మ నారాయణ ప్రభ. ఓం ఈశాన విజ్ఞానం ఈశ్వరం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివం కృతంగం సత్యం పరం బ్రహ్మం పురుషం కృష్ణపింగళం ఉద్వారేతం విరూపాక్షం విశ్వరూపాయ నమః. ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం నారాయణాయ విద్మహే వీరాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే వీరబ్రహ్మం పత్ని చ ధీమహి తన్నో గోవిందమాంబ ప్రచోదయాత్. ఓం తచ్చమ్మరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్సురః ఊర్ధ్వం జిగాతు భేషజం హస్తధిపదే సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వాంఛా బల సిద్ధిరస్తు. వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. మనోవాంఛా బల సిద్ధిరస్తు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కటాక్ష సిద్ధిరస్తు. మనోవాంఛా బల సిద్ధిరస్తు.
शतमानं भवति सतेन्द्रिये ఆయుష్యతిష్ఠతి. మీరంతటి గురువులు అసలు ఈ గుడికి రావడం ఈ గుడి పావనం అయిపోయింది స్వామి. నేను దారిలో చూసాను బస్ స్టాండ్ అక్కడ మీరు మాట్లాడింది చూశాను. వస్తే బాగుందని అనుకున్నాను, కానీ వస్తారా అనుకున్న మనోహర్ అని మీ ఫ్రెండ్ ఇట్లా చూపిస్తున్నారు అవును నిన్ననే అద్భుతంగా చేసాం స్వామి. కళ్యాణోత్సవాలు ఉదయాన్నే బ్రహ్మ స్వామి అమ్మవారి కళ్యాణం, నైట్ నుంచి శివపాత్ర కళ్యాణం, నైట్ లింగోద్భవ కార్యక్రమం చేసాం. నేను చూసాను వస్తా రాగలరా లేకుంటే పోతారే ఎక్కడ బయట వెళ్ళిపోలేమో మనోహర్ని పంపించాను. ఒకసారి ప్రయత్నం చేయి, మన దగ్గర స్టే చేస్తారు ఇక్కడే. ఇప్పుడు మనకు అదృష్టం కదా, ఒక మంచి గురుదేవులు ఇక్కడికి వస్తే అప్పుడు ఇదే విధంగా బ్రహ్మంగారు ఒక్కడికి ఉంటే బాగుంటుందని అనుకొని అలా చేసాం సార్. ఆ తర్వాత శివలింగాన్ని 4 ఏళ్ళ కిందట మేము చూసాం. శివుడు అనేది ఓంకార స్వరూపం ఉండాలి ఆయన, ఎందుకంటే మఠం కాడికి వచ్చాం. స్వామి కూడా అక్కడ దక్షిణ భాగంలో చూసేట్టుగా పెట్టుకున్నట్టు తప్పు లేదు. తాతగారు పెట్టినప్పుడు నాన్నకి కాళాస్త్ర ఐవాళ్ళకి పిలుచుకొచ్చారు. భక్తులు అందరూ వచ్చారు. కూర్చొని మేము దక్షిణామూర్తి ముఖం ఇటు పక్క చూస్తున్నాడు కాబట్టి విహార స్వరూపుడు దక్షిణామూర్తి ఇక్కడ ఉంటే బాగుంటుంది. ఆధార్ కాదు కాదు ఎడాతలా రామదాన అమ్మవార్త ఫుల్ ఫోటో దగ్గర అమ్మవార్తలు వెనక్కి కొంచెం ఆయనకి ఇదే మీసేవా ఇక్కడ డైల్లో ఉంది నమ్మలా పోవచ్చా అర్థం చాలా ఆనందంగా ఏసేసి పోతాడో లేదు ఇక్కడ ప్రాపర్టీస్ అందుకున్నాయనేది వాళ్ళు అడిగినా సార్ మన దండ అది ఓం
Om
ब्रह्मणे नमः। ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे नमः। ओम ह्रीं क्लीं ब्रह्मणे नमः। शिवाय ब्रह्मणे नमः। नमः ओम ह्रीं क्लीं शिवाय ब्रह्मणे नमः। ब्रह्मणे नमः। ओम ह्रीं क्लीं श्रीं शिवाय ब्रह्मणे
రండి స్వామి అందరూ
దీర్ఘాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా దేవాయ తస్మై నమో నమః. ఓం గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమ గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామిని ఇదం నమః. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. మాతా గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. జయ ధమంబజే శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. పవిత్రాత్మ స్వరూపం భక్తాదులైనటువంటి మీ అందరికీ ఈ శుభోదయ వేళ ప్రశస్తవంతమైనటువంటి గురుదేవులే మహోన్నతమైనటువంటి క్షేత్రమైన ఈ ఆలయ ప్రాంగణంలో గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి అభిషేక క్రతువు నిర్వహించుకున్నటువంటి తరుణంలో అందరికీ శుభోదయం. గురుదేవుల యొక్క ధర్మ ప్రచార యాత్రలో భాగంగా కందిమల్లయ్యపల్లి క్షండి విశేషవంతమైనటువంటి గ్రామీయమైనటువంటి స్థానాలన్నీ దర్శిస్తూ గురుదేవుల ఈ గ్రామానికి ఈ రైల్వే కోడూరు పట్టణానికి రావటం తటస్థీకరించింది. ఈ సందర్భంలో ఎక్కడో ధర్మ ప్రచార యాత్ర చేస్తూ ఏదో ప్రాంగణానికి వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రశస్తవంతమైనటువంటి గురు సంబంధమైన విశేషవంతమైనటువంటి భక్తి పరాయణులైనటువంటి వ్యక్తులు గురుదేవుల యొక్క ఆలయ ప్రాంగణానికి రమ్మని ఆహ్వానించిన వెంటనే ఖచ్చితంగా వస్తామని మాట ఇవ్వటం, గురుదేవుల్ని సందర్శనం చేసుకోవాలన్నటువంటి భావన మా మనసులో వచ్చింది. మనోహరాచార్య గారు ఎక్కడున్నా కూడా ఇక్కడికి ఆలయ ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. మనోహరాచార్య గారు భక్తి ప్రభక్తుల చేత మేము తప్పకుండా రావాలన్నటువంటి ఆర్తి చేత వారు మమ్మల్ని ఈ ఆలయ ప్రాంగణానికి ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా రావాలన్నటువంటి ఏదో తెలియని ఆసక్తి మాలోనూ కలిగింది. ఏదో తెలియని విశేషవంతమైనటువంటి శక్తి మమ్మల్ని ఆకర్షించినట్టుగా మేము అనుకున్నాం. మన బ్రహ్మబుద్ధ కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఆలయం వరకు మన వాహనాలు వెళ్తాయో లేదో, ఆలయం మరి ఎక్కడుందో, మరి అక్కడ వ్యవస్థ ఎలా ఉందో, ఉన్నానో లేదో అన్నటువంటి సంశయంలో కూడా ఉన్నటువంటి అయినప్పటికీ కూడాను వెళ్ళి తీరాలన్న ఉద్దేశంతో మన బ్రహ్మబుద్ధ కుటుంబ సభ్యుడైనటువంటి విష్ణువర్ధన్ తీసుకురావాలన్న సంకల్పం చేత మీ అందరి యొక్క సంకల్ప బలం, ప్రత్యేకించి మన అర్చక స్వామి మీ నామదేవి మన సుబ్రహ్మణ్యం ఆచార్య గారు విశేషంగా
ఎంతో భక్తిభావంతో అనుకున్నాడు, మనసులో సంకల్పించాడు, గురుగారి ఆలయ ప్రాంగణానికి వస్తే బాగుండు. కానీ వస్తారో లేదో అన్నటువంటి సంశయం చేత, ఆర్తి చేత భగవంతుని బ్రహ్మగారిని వారు విశేషంగా ప్రార్థించినటువంటి ఫలితం ఏదో బలంగా మమ్మల్ని ఈ ఆలయ ప్రాంగణం వైపుగా నడిపించేటువంటి ప్రయత్నం చేసింది. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ సందర్భం ప్రతిష్టాది క్రతువులో పాల్గొన్నాం. గురుదేవులకు నిత్యము మేము చేయగలిగిన ఉపచారాలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రశస్తవంతమైన గురుదేవుల యొక్క మూల విరాట్ను చూడగానే సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చి కూర్చున్నారా, ఆయన యొక్క భౌతికమైనటువంటి దేహం ఇలాగే ఉంటుందేమో, ఇదే పరిమాణంలో ఉంటుందేమో అన్నటువంటి సజీవమైనటువంటి కళ మమ్మల్ని, మా భక్త జనాభాని విశేషవంతమైనటువంటి ఆనంద పారవస్యానికి గురి చేసింది. ప్రశస్తవంతంగా గురుదేవులకి మేము అభిషేక క్రతువు నిర్వహిస్తూ ఉన్నంతసేపు కూడా ఒక తెలియనటువంటి తన్మయత్వానికి మేమంతా కూడా లోనయ్యాం. ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో గురుదేవులు మా పట్ల అనుగ్రహించి స్వామివారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని చేశామేమో అన్న పరిస్థితుల నేపథ్యంలో గురుదేవుల యొక్క ప్రశస్తవంతమైనటువంటి తీవ్రమైనటువంటి సంభ్రమానికి, ఆశ్చర్యానికి అయ్యాం. ప్రశస్తవంతమైనటువంటి మూల విరాట్లో ఒక సజీవమైనటువంటి కళని మేము దర్శించాం. చాలా సంతోషించదగిన పరిణామం. గురుదేవులు శ్రీ బ్రహ్మంగారి యొక్క ధర్మ ప్రచార యాత్రలో పాల్గొంటున్నటువంటి శిష్య పరివారానికి అన్నిటికీ కూడా గురుదేవుల యొక్క శుభాశిస్సులు తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా గురుదేవుల యొక్క ధర్మ ప్రచారానికి సంబంధించిన 2 వాక్యాలను చెబుతూ, ఎక్కడో సరస్వతి నదీ తీరంలో జనించిన గురుదేవులు కర్ణాటక రాష్ట్రంలో పాపాగ్ని మఠానికి దత్తు వచ్చి అటు పిమ్మట బనగానుపల్లెలో కాలజ్ఞానాన్ని రచించిన గురుదేవులు కంది మల్లయ్యపల్లి క్షేత్రం శ్రీ బ్రహ్మంగారి మఠంలో సజీవ సమాధి నిష్ఠ వహించినటువంటి గురుదేవులు 400 సంవత్సరాల తర్వాత ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని విశేషంగా ఈరోజు మనం ప్రచారం చేస్తున్నాం. విశేషవంతంగా స్వామివారిని పూజిస్తున్నామంటే ఆయన అవతార పురుషుడు, మహిమాన్వితుడైనటువంటి వారు, సాక్షాత్తు నారాయణుడి యొక్క అంశ తప్ప వేరొకటి లేదు. అయితే జగద్గురు అంటే జగత్తు మొత్తానికి మనుస్మృతి, నిర్ణయ సింధు ఇటువంటి విశేషవంతమైన ప్రాచీన గ్రంథాలను ఆధారం చేసుకుని పురాణాలు, ఇతిహాసాలు అంటూ జగత్తు మొత్తానికి గురుదేవులు జగద్గురువులైతే కేవలం ఒక విశ్వబ్రాహ్మణ సమాజానికో, విశ్వకర్మలకు, ఒక కులానికో గోత్రానికో పరిమితం చేసే సంకుచితమైనటువంటి వ్యవస్థ వచ్చినందుకు చింతిస్తూ గురుదేవుల గురించి మాట్లాడాలన్నా, గురుదేవుల ప్రచారం విశేషంగా జరగాలన్నా కొన్ని రకాలైనటువంటి అగ్రవర్ణాల యొక్క సిద్ధాంతాల ఫలితంగా ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో స్వామివారి యొక్క ఆలయాలు, ఆశ్రమాలు వెలుగొందకుండా, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకుండా గురుదేవుల యొక్క ఆలయాలు జీర్ణోద్ధరణ చేయాలన్నా, ధూపదీప నివేదనలకు అవసరమైనటువంటి పరిస్థితులు కల్పించాలన్నా విశ్వకర్మలకు, విశ్వ బ్రాహ్మణులకు తప్ప అన్యులకి ఎవరికి చోటు లేనటువంటి సంకుచితమైన వ్యవస్థని కొన్ని పరిస్థితులు, సందర్భాలు కలిగించాయి. బాధ కలిగించే అంశం ఇది. జగద్గురు అంటే జగత్తు మొత్తానికి గురువు కానీ ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క కులానికో సంబంధించినటువంటి వ్యక్తి అని అర్థం కాదు. అటువంటి పరిస్థితుల నేపథ్యంలో విశ్వ మానవాళికి కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో మార్గనిర్దేశకత్వం చేసి తాను చెప్పినటువంటి ధర్మాన్ని తాను ఆచరించి చూపిన ఏకైక జగద్గురువు
జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎందరో మనుషులు తాము మహిమాన్వితులం అనుకుంటారు, వాళ్ళు మహర్షులు అనుకుంటారు, అవతార పురుషులు అనుకుంటారు. ధర్మాలను బోధించడమే తప్ప ఆచరించినటువంటి అల్పులున్నటువంటి సమాజంలో కులమత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైనటువంటి స్థితిగతుల్లో మనుషులంతా ఒక్కటే. మనువు వంశము నుండి మనుషుల మతములు ఎన్నుండునో తెలియండయ్యానంటూ బ్రాహ్మణుడైన అన్నాజీయని, దూదేకుల వంశానికి సంబంధించిన సిద్ధయ్యని, దళితుడైనటువంటి కక్కయ్యని, రెడ్డి వంశానికి చెందిన గరిమిరెడ్డి అచ్చమాంబని ఇలా తన శిష్య పరివారంలో చేర్చుకుని వారికి ఉపదేశమించి తరింపజేసినటువంటి మహనీయుడు శ్రీ బ్రహ్మం గారు. సనాతనమైన ధర్మం పేరుతో 17వ శతాబ్దంలో జరుగుతున్న పోరాటం ఒకవైపు, బలవంతంగా మత మార్పిడులు జరుగుతున్న తరుణం, మహమ్మదీయ ప్రభువులు నవాబులందరూ కూడా ఈ భూమిని ఏలుతున్నటువంటి సందర్భంలో బలవంతంగా హిందువులందరినీ తీసుకెళ్ళి పరమతంలో కలుపుతున్న సందర్భంలో మహిమాన్వితులైనటువంటి బ్రహ్మం గారు జనించి ఉండకపోతే, ఈ ప్రాంగణంలో నడయాడక ఉండిపోకపోయి ఉంటే మనందరం ఎప్పుడో పరమతాన్ని ఆశ్రయించి ఉండేవాళ్ళం. మన పూర్వీకులందరూ కూడా బలవంతమైనటువంటి మత మార్పిడికి గురయ్యేవాళ్ళు. అటువంటి ప్రశస్తవంతమైనటువంటి స్థితిగతుల్లో అవతార పురుషులైన శ్రీ బ్రహ్మం గారు నవాబులను సైతం, మహమ్మదీయమైనటువంటి ప్రభువులను సైతం తన ధర్మ మార్గంలో నడయాడింపజేసుకొని పరమతాలకు సంబంధించిన వ్యాప్తిని అడ్డుకట్ట వేసి, ధర్మం అంటే అది ఎవరి దృష్టిలోనైనా, ఏ మతం దృష్టిలోనైనా ఒకటే. మనిషి మానవత్వ విలువలతో ఈ సమాజంలో వెలుగొందాలి. మానవత్వ విలువలు లేని సమాజం మతం పేరుతో, కులం పేరుతో ఉమ్ములాటలు కొట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయి. ఒక రామాలయాన్ని ధ్వంసం చేశారని మరో ప్రార్థనా మందిరాన్ని వేరొకరు ధ్వంసం చేస్తే, ఈ రెండిటికి అతీతవంతమైన స్థితుల్లో మహమ్మదీయులకు సంబంధించిన మసీదును ధ్వంసం చేస్తే, ఇలాగా ప్రస్తుత పరిస్థితుల్లో మత కల్లోలాలు చెలరేగుతున్న తరుణం, మతోన్మాద శక్తుల వెనుక రాజకీయపరమైనటువంటి వ్యక్తుల యొక్క స్వలాభం కోసం ఇస్తున్న తరుణంలో గురుదేవులు 400 సంవత్సరాల క్రితం చెప్పిన ప్రశస్తవంతమైన ధర్మాన్ని ప్రతి మనిషి ఆచరించవలసినటువంటి కనీసమైనటువంటి బాధ్యతని మరొక్కసారి గుర్తు చేసేటువంటి ప్రయత్నమే ఈ ధర్మ ప్రచార యాత్ర. గురుదేవులు చెప్పినటువంటి వాటిలో మొట్టమొదటి విశ్వాసాలు ఎక్కువైనాయి. మూఢ విశ్వాసాలను అతిగా మనం ఆచరిస్తూ ఉన్నాం. ఏవో తెలియనటువంటి ఆలోచన. ఒకరోజు ఒక చెట్టు క్రింద కూర్చొని ఉంటే 4-5 వ్యక్తులు వచ్చి ఆ ఊరికి చెందిన కరణం, ఆ ఊరికి చెందిన వ్యక్తి, ఇతరులు 4-5 వచ్చి స్వామివారిని చందా అడిగారు. అయ్యా, నేను పని చేసుకునేవాడిని, ప్రశస్తవంతమైన పనిముట్లన్నీ గ్రామీణులకు ఇచ్చేవాడిని, నా దగ్గర ఏముందయ్యా చందా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చందా ఇవ్వకపోతే మా గ్రామంలో ఉండజాలవు. ప్రశస్తవంతమైన అమ్మవారు ఓలేరమ్మ జాతర చేస్తున్నాం, నువ్వు ఇచ్చి తీరవలసిందే. 100 కోట్లని మేము బలివ్వాలన్న సంకల్పంతో ఉంటున్నాం. గురుదేవుడు చెప్పారు, మీరేమైనా చేసుకోండి, నా దగ్గర చందా అడిగేదయ్యా. చందా ఎవరికన్నారు? ఓలేరమ్మ కదా. మరి అమ్మవారి మొక్కు నేనే వచ్చి తీర్చుకుంటానయ్యా, నన్ను వదిలిపెట్టమంటే ప్రశస్తవంతమైనటువంటి అమ్మవారి పేరు చెప్పినా, భయాన్ని కలిగించే మాటలు చెప్పినా ఈ వీరప్పయ్య, ఈ వీరబ్రహ్మం వినట్లేదన్నటువంటి కక్ష చేత 5 సంతానంతో కూడినటువంటి స్వామి రాత్రిపూట నిద్రిస్తూ ఉంటే గురుదేవులు బ్రహ్మంగారి యొక్క నివాస ప్రాంతాన్ని తగలబెట్టిన మూర్తులు ఉన్నారు ఈ సమాజంలో. భగవంతుడైనా మన పక్కన నడుస్తున్నా, మన సమాజంలో మన పక్కనే ఉన్న, మన కళ్ళకు కనిపిస్తూ ఉన్న
ప్రశస్తవంతమైనటువంటి భగవానుడిని కనలేక భగవంతుడి ఆవాసాన్ని తగలబెట్టిన మూర్ఖుడున్నటువంటి ప్రపంచం అలాగా చేసి ప్రశస్తవంతమైన అమ్మవారు నాలో ఆవాహనం అయిందని విచిత్రవంతమైన చిందులేస్తూ పూనకం వచ్చినట్టుగా నటిస్తూ విశేషవంతమైన పరిస్థితుల్లో 2 వాక్యాలు చెప్పారట. రేపటి పొద్దునకే జాతర చేయాలి, జాతరతో పాటు రేపు సాయంకాలానికే నాకు ప్రశస్తవంతమైన గ్రామోత్సవం చేయాలి, ఆ గ్రామోత్సవానికి అవసరమైనటువంటి రథాన్ని రేపటిలోపు సమకూర్చాలి. ఇది తప్పిందా? ఇక్కడ తగలబడ్డటువంటి ఒక ఇంటితో ఆగదు, ఊరు మొత్తం తగలబడిపోతుంది, కరువులు వస్తాయి, కాటకాలు వస్తాయి, కర్మ ఫలితాలు అనుభవించక తప్పదు. గురుదేవులకి ఈ అజ్ఞానంలో చూసి కోపం రాలేదు. ప్రశస్తవంతమైన జగద్గురువు కాలజ్ఞానాన్ని రచించిన కాలజ్ఞానకంత సాంద్ర సింధు వేదాన్ని చెప్పిన శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం ఉంటేన బ్రహ్మంగారే ఒక ఇంటిని కట్టుకుంటే వంచుకోలేదు, ఇంటిని తగలబెట్టినటువంటి సరే నేను చూద్దామని చెప్పి అమ్మవారి ఆలయ ప్రాంగణానికి పొలిమేరకు వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే ఎవరైతే రాత్రులు చిందులేస్తూ అమ్మవారి స్వరూపం మహోగ్రమైందని ప్రచారం చేస్తూ అమ్మవారికి పోతులను బలి ఇవ్వడానికి సిద్ధమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న గొర్రె పిల్లను తీసుకొచ్చి బలి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకుండగా గురుదేవుడు అడ్డుకొని ఆగండయ్యా, ఎందుకయ్యా బలి ఇస్తారు? ఇది మూగ ప్రాణి, దానికి ఏమీ మాట రాదు, దాన్ని ఎందుకయ్యా బలించి చంపుతున్నారు అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం ఇప్పుడు తప్పి నువ్వు గనక అడ్డుకున్నావంటే ఈ పాపం నీకు చుట్టుకుంటుంది, అమ్మ ఇంకేం బలి తీసుకుంటుందో తెలియదంటే అమ్మ బలి తీసుకుంటే తీసుకుంది, అమ్మ పరీక్షకు నేను నిలబడతానని చెప్పి పోలేరమ్మను పిలిస్తే విగ్రహ రూపంలో మూల విరాట్ రూపంలో ఉన్న అమ్మ ఆ మూల విరాట్ నడుచుకుంటూ స్వామివారి వద్ద అంత ప్రశస్తవంతమైనటువంటి సత్యాన్ని నిరూపించినటువంటి మహోన్నతమైన ఏం చేస్తారంటే తినేస్తారు, ఇంటికి తీసుకెళ్ళి మన జిహ్వజాపానికి వాటిని తినాలని భగవంతుడికి ఆలయానికి తీసుకొచ్చి వాటిని బలి ఇవ్వడమే తప్ప బలి ఇచ్చింది అమ్మవారి కోసం అయితే దాన్ని వదిలిపెట్టినండి. అట్లా ఎవరైనా వదులుతున్నారా? బలి ఏ తినడానికి టేస్ట్గా ఉండదనా? ఇది మనిషి పెట్టుకున్నటువంటిది, మనిషి ఆలోచనతో కూడినటువంటిది. ఏ భగవంతుడికి సంబంధించిన వేదంలోనైనా పొట్టేరుని, మేకని, కోడిని బలి ఇచ్చి మీరు తినవచ్చు అని అమ్మవారు చెప్పినట్టు కానీ ఈ శాస్త్రాన్ని ప్రతిపాదించిన వారు కానీ ఎవరైనా ఉన్నారా? బ్రహ్మంగారి ఆలయం కంటే ఆదివారం పూట ఎవరు రాన్నాయన ఆ చివర పోలేరమ్మ ఆలయాన్ని బట్టి ఒక చిన్న ఇంకొక పెద్ద జీవిని బలించి 10 మంది స్నేహితుల్ని ఇంకో 10 మంది బంధువుల్ని పోగేసుకొని అక్కడ కావాల్సినంత మంది జనం ఉంటారు. బ్రహ్మంగారి ఆలయానికి వస్తే శనగలు గుగ్గిళ్ళు మీకు ఇస్తాం, ఎవరన్నా వస్తారా? ఎందుకు తెలుసా? మనిషికి కొంత సౌలభ్యం కావాలి. ఎలా తెలుసా? తాను ఏ ఆహారాన్ని తిన్నా ఇబ్బంది లేదని చెప్తాను. ఏదైనా తాగచ్చు, ఏదైనా తినచ్చు, వేరొకటి ఏదైనా దుష్కర్మ చేయొచ్చు అన్నటువంటి ప్రాంతానికి మనిషి వెళ్తాడు. అందుకే ఇతర మతాలకు అంత సౌలభ్యం ఉంది కాబట్టి భగవంతుని ప్రార్థించినటువంటి మరుక్షణమే మాంసాహారాన్ని తినేటువంటి వ్యవస్థలు మతాలు వృద్ధి చెందుతున్నాయి. సనాతనమైనటువంటి మతం బ్రహ్మంగారి తత్వాన్ని చెప్పేటువంటి మనం ఇంకా అభివృద్ధి కావకపోవడానికి కారణం మనిషిలో ఉన్నటువంటి ఆ విలువలు లేకపోవడం. అందుకే చూడండి, ప్రశస్తవంతమైనటువంటి అమ్మవారి జాతర అని చెప్పండి, 1,00,000 మంది వస్తారు. బ్రహ్మంగారికి సంబంధించిన ఆరాధన మహోత్సవం అనండి 1000 మంది వస్తే చాలా గొప్ప విషయం. ఆ 1000 మంది నిజంగా ధార్మికులని అంటే మనిషి చూడండి, తన జీవచాపం కోసం భగవంతుని అడ్డం పెట్టుకొని చేయదగిన కార్యక్రమాలు చేస్తాడు. పోనీ అక్కడికి వెళ్ళి జీవిని బలించి అమ్మవారికో స్వామివారికో అక్కడ అప్పచెప్పి వస్తున్నాడా? రాడే. అక్కడే వండుకొని తినని వాడిని ఫోన్ చేసి పిలిపించి ఈ చివరి 4 బళ్ళు పెట్టి అందరినీ అక్కడ పోనీ తిని ఊరుకుంటున్నాడా? మళ్ళీ తాగాలి కదా. అంటే
ఇంకా భగవంతుడి యొక్క భక్తి ఎక్కడుంది అక్కడ? భగవంతుడి మీద ధ్యాస ఎక్కడుంది అక్కడ? నన్ను ఆ అమ్మవారు కాపాడి తిరుగుతుంది, కరెక్టేలే. ఓ పోతును వస్తే 10 మందితో నువ్వు కూర్చొని ఆ రోజు ఏదో ప్రశాంతతతో నీ గతాన్ని మర్చిపోయగలిగినటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకవేళ వాడి కోరిక తీరకపోయినా వాడు మళ్ళీ వచ్చే సంవత్సరం దాన్ని కొనసాగిస్తాడు. అయ్యా, బ్రహ్మంగారి ఆలయంలో అన్నదానం చేస్తున్నాం, లేదా ఆరాధన మహోత్సవాన్ని చేస్తున్నాం, 1000 రూపాయలు విలువైనటువంటి బియ్యాన్ని దాంట్లో ఏమంటే కొంచెం ఖర్చులు ఎక్కువైనాయి, పరిస్థితులు కూడా సరిగ్గా వచ్చే సంవత్సరం ఒక పూట 1000 రూపాయలు 5000 అవుతాయి, 10,000 అవుతాయి. 10,000 విలువైనటువంటి పోతుకు ఇంకో 10,000 ఖర్చు పెట్టి భోజనం అనడానికి 10,000. 1000 రూపాయలు విలువైనటువంటి ధాన్యాన్ని అన్ని దానంలోకి వెళ్ళి అన్నదానం ఇవ్వడానికి మాత్రం మనిషి ఆలోచిస్తారు, సంకోచిస్తారు. ఈ వ్యవస్థ ఇటు రావడానికి, మనం ఇట్లా మారిపోవడానికి కారణం ఇదే విధానం. అయితే మీ అందరికీ కూడా నేను ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఇది సత్యమైతే, ఇది వాస్తవం అయితే, ఇది వాస్తవం అని అనిపిస్తే దీన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. మనందరికీ అనిపిస్తూ ఉంటుంది, సంవత్సరాల తరబడినా మన జీవితంలో అభివృద్ధి లేదు, మన కుటుంబం అభివృద్ధిలోకి రాలేకపోతున్నాం. ఎంత ప్రయత్నం వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా విపరీతంగా అభివృద్ధి అవుతున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం ఉన్న స్థితికి ఇప్పటికీ నీకు మార్పు లేకపోతే, నువ్వు అనుకున్నటువంటి సంకల్పాలు, మీరు అనుకుంటున్నటువంటి కోరికలు తీరట్లేదన్న భావన మీలో ఉంది. ఈ పరిస్థితులు ఎవరికైనా ఉన్నాయా? ఒక సులభమైన మార్గాన్ని చెప్తాను. శివాయ వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం అనుకుంటుంటాం, భగవంతుడు నా మీద కక్ష కట్టారు బ్రహ్మంగారు, నేను ఇంతగా బ్రహ్మంగారిని పూజిస్తాను, నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన స్మరించడం తప్ప వేరొకటి చేయను, మరి ఎందుకయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఇన్ని కష్టాలను ఇస్తున్నావని. వాస్తవికమైన పరిస్థితుల్లో భగవంతుడు ఎప్పుడు కూడా నీకు కష్టాన్ని ఇవ్వడు. నీకు వచ్చినటువంటి కష్టానికి కారణమైనటువంటిది ప్రశస్తవంతమైనటువంటి ప్రకృతి. దానికి కారణం గత జన్మలోనో ఈ జన్మలోనో మనం చేసినటువంటి పుణ్యమో పాపమో మనకు తర్వాత రాబోయేటువంటి ఫలితాలకి కారణమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనిషి జీవితంలో సంవత్సరాల తరబడి మార్పు రాకపోయినా, నవగ్రహాలు బాధిస్తున్నాయన్న ఆలోచన కలిగిన, జీవితంలో ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని ఆలయాలు సందర్శించినా ఉపశమనం రాక మానసికమైన సంఘర్షణతో ఉంటారు. కొంతమంది తల్లులు కుటుంబ వ్యవస్థలోని కష్టాలు చూడలేక మెడలో ఉన్న మాంగళ్యాన్ని సైతం తాకట్టు పెట్టవలసినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తుంటాం. కనీసం బంగారు కాసునైనా మంగళసూత్రంగా ధరించలేనటువంటి విపరీతమైన ఇబ్బందులు మనం ఎదుర్కొంటున్న ఒకటే ఒక పరిష్కారం. ఇది అతి సులభమైనది. ప్రపంచంలో ఎవరు దాచుకోలేనిది, వెంటనే బయటపడేది ఆకలి బాధ. ఇంకేమన్నా దాచుకోవచ్చు, ఆకలి అయితే మాత్రం అడగక తప్పదు, తినక తప్పదు. ఈ ఆకలి అన్నటువంటిది శరీరంలో ఉన్నటువంటి మజ్జిగా తీసుకుంటే ఆత్మారాముడు, చెడుగా తీసుకుంటే ఆకలి అనేది ఒక రాక్షసు. దీన్ని తృప్తిపరిస్తే మనిషి యొక్క శరీరం, అందులో ఉన్న బుద్ధి, మనస్సు ఇవన్నీ కూడా అవుతాయి. మనం ప్రతిరోజు భోజనాన్ని వండుతూ ఉంటాం. తల్లులు వండుతూ వాళ్ళ భర్త అప్పుడే తిట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికో షాపుకు, వృత్తికో, ఉద్యోగానికో బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఈ ఎదవనన్ను ఇట్లా కొట్టాడు, ఈ ఎదవనన్ను ఇలా తిట్టాడు, జీవితాంతం ఈడితో పడలేక చూస్తున్నా, ఇవన్నీ మనసులో అనుకుంటూ వండిందనుకోండి ఆ మహాతల్లి. వచ్చిన తర్వాత ఆ మహనీయుడు ఆ భోజనాన్ని తింటాడు. తిన్నప్పుడు ఆమె ఎటువంటి భావనలతో ఆ వంట చేసిందో, ఎటువంటి ఆలోచనలో వండేటువంటి సమయంలో అక్కడ ఉన్నాయో, ఇది తిన్న తర్వాత అదే విధమైనటువంటి పరిస్థితుల్లో అతడి యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఆహారం రుచిగా ఉంటుంది అనుకుంటాం మనం.
ఆహారం రుచిగా కాదు, శుచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వంట వండేటువంటి సమయంలో ఇలవేల్పునో, ఇష్టదైవాన్నో, ప్రశస్తవంతమైన గురుదేవుడినో మనసులో నమస్కరించుకొని తీసుకువచ్చింది. అది నివేదన. అది నివేదన ఎందుకైంది? ప్రశస్తవంతమైన ప్రసాదం ఎందుకైందంటే పవిత్రత మనసులో ఉండి వండింది ప్రసాదమైంది. ఆ పవిత్రత లోపిస్తే అది ప్రసాదం మనం చేశామంటే అది తిన్నటువంటి ఆహారం తీసుకున్న జీవికి అనారోగ్యమే. అయితే ప్రతి వ్యక్తి ఇక భోజనాన్ని వండేటప్పుడు మీకు ఎంత ధాన్యం అవసరమో అంత ధాన్యంతో తీసి ఎక్కడైనా దాచి ఉంచే ప్రయత్నం చేసి, ఈ విధంగా ఏదైనా ఒక శనివారం పూట మొదలు పెట్టండి. వచ్చేటువంటి శనివారం దాకా ఎన్ని బియ్యం అవుతాయో, అవి 1/4 కిలో అవుతాయో, అరకిలో అవుతాయో, కిలో అవుతాయి, ఎన్నైనా అవనివ్వండి. ప్రశస్తవంతమైన ఆలయ ప్రాంగణంలో భగవంతుడికి నివేదన వండడానికి ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఉంచారు. తాంత్రిక సంబంధమైన విధానాల్లో ఏ ఇల్లాలు తన కుటుంబానికి సంబంధించినటువంటి భోజనాన్ని తయారు చేసుకున్న సందర్భంలో ప్రశస్తవంతమైనటువంటి ఇలవేల్పును, ఇష్టదైవాలను, గురుతుల్యులైనటువంటి వ్యక్తులను కలుసుకొని గుప్పెడు ధాన్యాన్ని తీసి వేరొకరి ఆకలికి తీర్చేటువంటి సందర్భంలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ ఇచ్చి వస్తే ఎన్నో రకాలైనటువంటి కర్మలు పటాపంచలు అయిపోతాయన్నటువంటిది తాంత్రిక విధానం. మీరందరూ ఏం చేస్తారంటే ప్రతి శనివారం నుంచి వచ్చే శనివారం వరకు కూడా గుప్పెడు ధాన్యాన్ని తీసి పక్కన ఉంచి ఆలయ ప్రాంగణానికి పంపించండి. ఏదైనా ప్రశస్తవంతమైన పౌర్ణిమ రోజు లేదా అనునిత్యం భగవంతుడికి సంబంధించిన నివేదనకు ఆ నివేదనను పెట్టడం చూడండి. ఒక పౌర్ణమి అమావాస్య అయిపోయే లోపు మీ వ్యక్తిగతమైన జీవితంలో వచ్చేటువంటి మార్పుల్ని మీరు చూడండి. ఇదొక విధానం. ఇక రెండవది, నా జాతకం బాగాలేదు, నా నక్షత్రం సరిగ్గా లేదు, నాకు ఏలినాటి శని గడియలు వచ్చినాయి, నా రాశి ఫలం సరిగ్గా లేదు, అనవసరమైన అపోహలు, అపనిందలు, ఘర్షణలు, ఎదుటి వ్యక్తులు నన్ను చులకనగా చూసే భావం, ఆర్థికంగా నిలబడలేకపోవడం, ఈ పరిస్థితులు వస్తుంటే ప్రశస్తవంతమైన అమావాస్య రోజు నవధాన్యాలను ఉంటాయి. తెలుసా నవధాన్యాలు? ఏమిటి నాయన నవధాన్యాలు అంటే? గోధుమలు అందులో సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మన కష్టాలను కలిగించేవి నవగ్రహాలు, పంచభూతాలు, దీనితో సమన్వితమైన కాలం. దీన్నంతా కలిపి ప్రకృతి అంటారు. వీటిలో మన మీద ఆధిపత్యం వహించేవి నవగ్రహాలు. భగవంతుడైనా సరే తల్లి గర్భంలో నుండి జనిస్తే నవగ్రహాల యొక్క బాధను తప్పించుకోజాలడు. అది సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభు అయినా, పాండవులైనా, శ్రీకృష్ణ పరమాత్మ అయినా ఈ పృథివీ మీద గనక జనించినట్టయితే ఈ నవగ్రహాల యొక్క ఫలితాలని ఖచ్చితంగా తప్పించుకోలేము. ఒకటి, జాతకంలో మొట్టమొదటి గ్రహం ఏమిటైనా ఆది, ఆదిత్యాయచ. ఆది అంటే మొదలు పెట్టడం. ఎవరి నుంచి మొదలు పెడతాం? ఆదిత్యుడు, ఆదిత్య, సూర్య భగవానుడు కనిపించేటువంటి ప్రత్యక్షమైనటువంటి దైవ సంబంధమైన స్వరూపం. ఆదిత్యుడు జాతకంలో సరిగ్గా లేకపోతే కంటి చూపు తగ్గిపోతుంది, చర్మ సంబంధమైన సమస్యలు వస్తాయి. ఆ వ్యక్తి చెప్పే మాటలు కుటుంబంలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు వినరు. ఆయన మాటలు మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే ప్రదేశంలో, కుటుంబంలో యజమానిగా ఉన్నప్పటికీ తన యొక్క మాటలు ఎవ్వరూ కూడా విశ్వసించకుండా ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నటువంటి స్థితిగతుల్లో ఉంటే జాతకంలో రవి సరిగ్గా లేడని అర్థం. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన జాతకంలో ఉన్న ఇబ్బందులను బట్టి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ గ్రహం నా జాతకంలో సరిగ్గా లేదని సులభంగా రూఢీ చేసుకునేటువంటి మార్గం. అలాంటప్పుడు రవికి ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమలు. వీటిని ఏం చేయాలో తర్వాత చెప్తాను. తర్వాత గ్రహం ఏంటైనా సోమ.
మిస్టర్ సోమ. ఆదిత్యుడికి ఆదివారం మీద ఆధిపత్యం ఇవ్వబడి 3 అని పేరు. సూర్యుడు ఉదయించినటువంటి మొట్టమొదటి హోర సోముడు చంద్ర భగవానుడికి సంబంధించిన హోర కాబట్టి దాన్ని చంద్రహోరగా చెప్తారు. ఆ రోజున సోమవారంగా మనం చెప్తాం. సోమవారం పూట చంద్రుడి ఉపాసన గురించి చెప్తూ ఉంటారు. ఒకవేళ జాతకంలో చంద్రుడు సరిగ్గా లేకపోతే తల్లితో విరోధం వస్తుంది. తల్లి విచిత్రమైన పరిస్థితుల్లో శత్రుత్వాన్ని వహిస్తుంది. ఊరికే తల్లితో విరోధం వస్తున్నా, మనసు మొత్తం సంఘర్షణ అయిపోతుంటే, ఎవరైనా ప్రశాంతంగా కూర్చోమంటే నిన్ను నువ్వు తిట్టుకునేటువంటి సందర్భాలు వస్తున్నా, మనసులో ఎవడో వ్యక్తి నీలో చొరబడి నువ్వు చేస్తున్నటువంటి పనులన్నింటినీ విమర్శిస్తున్నా చంద్రుడు దోషయుక్తమైన పరిస్థితుల్లో ఉన్నాడు అని అర్థం. అన్నీ మర్చిపోవడానికి, మనసులో ఎవరో తిడుతున్నట్టుగా నీకు నువ్వుగా భావిస్తూ ఉండడానికి, పిచ్చివాడైపోవడానికి కారకుడు చంద్రుడు దోషయుక్తమైనటువంటి పరిస్థితి. ఈ అబ్బాయి జాతకంలో కూడా కొంచెం దోషం ఉంటేనే వివాహం అవుతుంది. ఏ శాస్త్రవేత్తలు తీసుకున్నా, జ్యోతిష పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా మీ అమ్మాయికి లేదా అబ్బాయికి కుజదోషం ఉండటం వల్ల వివాహం కావట్లేదు, ఇది శుద్ధాబద్ధం. కుజుడు లగ్నం, చతుర్థం, సప్తమం, వ్యయం ఈ 4 స్థానాల్లో ఉంటేనే దోషయుక్తం. కానీ ఇక ఎక్కడ పడితే అక్కడ కుజుడు ఉండడం వల్ల దోషయుక్తమైన పరిస్థితుల్లో కుజదోషం ఉంది అని చెప్తున్నారు. అసలు కుజదోషం ఎన్ని రకాలుగా ఉంటుందో తెలుసా? అప్పుడే పుట్టినటువంటి పిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు. పిల్లలకి 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కుజుడు కానీ ఏ నవగ్రహాలు కానీ దోషయుక్తమైన స్థానంలో ఉండవు. కేవలం కుజుడు ఒక్కడే సప్తమాతృకలతో కలిసి ఆ శరీరాన్ని పాలిస్తూ ఉంటాడు. గర్భంలో శిశువుగా ఉండగానే చనిపోతారు. బిడ్డ పుట్టినటువంటి 12 సంవత్సరాల లోపు ప్రమాదం కారణం చేత ఎవరైనా చనిపోయినట్లయితే కుజుడు అంగారకుడు దోషయుక్తంగా ఉన్నాడని అర్థం. విద్యుత్ వల్ల ప్రమాదం జరగడం, నీటి వల్ల ప్రమాదం జరగడం, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే అంగారకుడు దోషయుక్తమైన స్థితిలో ఉన్నాడు అని అర్థం. ఇక 20 సంవత్సరాలు వచ్చిన పిల్లలు ప్రేమని, ఆకర్షణని తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ప్రేమని వేరొకరితో ఉండటం, తల్లిదండ్రులు విమర్శించడం, ఇంకా ఏదైనా చెప్తే ఆత్మాహుతికి పాల్పడటం, వీటికి కూడా కారకుడు అంగారకుడు అవుతాడు. 25 సంవత్సరాలు వచ్చిన వివాహం జరగకపోతేనే అంగారకుడు దోషయుక్తవంతమైన పరిస్థితుల్లో ఉన్నట్టు లెక్క, కానీ వేరొక పరిస్థితుల్లో లేరు. భార్యాభర్తలు విడిపోతున్నా, కోర్టు వరకు వెళ్తున్నా, పంచాయతీలు జరుగుతున్నా అంగారకుడు దోషయుక్తమైన స్థితిగతుల్లో ఉంటేనే జరుగుతుంది. అప్పులు పెరుగుతున్నా, ధనాన్ని తీసుకొచ్చి వడ్డీలకు చక్రవడ్డీలై 1 లక్ష తీసుకొస్తే 10 లక్షలు వడ్డీ కట్టే స్థితిగతులు వస్తున్నా, అసలు అప్పు తీరకపోతున్నా కారకుడు అంగారకుడు అవుతాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయనకిష్టమైనటువంటి ధాన్యం కందులు. ఇలాగా ఆదిత్యుడికేమో గోధుమలు, చంద్రుడికేమో వరిధాన్యం అంటే బియ్యం, అంగారకుడికేమో కందులు, బుధుడికేమో పెసలు, దేవగురు బృహస్పతికేమో శనగలు, శుక్రుడికేమో అనుములు లేదా అనపగింజలు, శని భగవానుడికేమో నువ్వులు, రాహువుకి మినుములు, కేతువుకి గుర్రాన్ని పెట్టే ఉలవలు. ఈ 9 రకాలైన పదార్థాలని అమావాస్య తింటున్నాడు. ఎవరైనా పుట్టమన్ను తీసుకొచ్చి, పుట్టమన్ను అంటే ఏమిటి? పాముల పుట్ట ఉంటుంది, ప్రశస్తంగా నాగుల చవితి పర్వదినం నాడు మనం పూజిస్తూ ఉంటాం. అటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి 3 గుప్పిళ్ళ పుట్టమన్ను తీసుకొని ఒక ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి మూకటను కొత్తదిగా కొని 3 పిడికిళ్ళ పుట్టమన్నును అందులో పోసి ఇంటి ప్రాంగణానికి వచ్చి 1 పిడికెడు లేదా 3 పిడికిళ్ళ నవధాన్యాన్ని గనక అందులో పోసి అంకురార్పణ చేస్తే, మొలకెత్తిస్తే, అందుకే ఆలయాన్ని కట్టినప్పుడు, ప్రతిష్టాదికులకు చేసేటప్పుడు, ఇంకా విశేషవంతమైనటువంటి యజ్ఞయాగాదులు చేసేటప్పుడు దోషయుక్తం అనిపిస్తే వెంటనే ఏం చేస్తారో తెలుసా? అంకురార్పణ చేస్తారు.
ఏమిటి అంకురార్పణ అంటే ధాన్యాలను మొలకెత్తించడం. ఏ వ్యక్తి అయినా సరే తన కుడి చేతి పిడికిడి చేత 3 పిడికిళ్ల ప్రమాణం ఉన్నటువంటి నవధాన్యాలని పుట్టమన్నులో వేసి వాటిని మొలకెత్తించగలిగితే, ప్రశస్తవంతమైనటువంటి యజ్ఞయాగాలు చేస్తే నవగ్రహాలు శాంతిస్తాయో లేవో కానీ అంకురార్పణ అనేటువంటి ప్రక్రియ ద్వారా మన శరీరంలో ఉన్న ఇబ్బందులు, మన భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, నవగ్రహాలు దుస్థానాల్లో ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైన ఫలితాన్ని ఇచ్చి తీరతాయి. 21 రోజులు పెరిగినటువంటి తర్వాత చాలా పైభాగానికి వస్తాయి మొక్కలన్నీ కూడా. వీటిని తీసుకెళ్ళి నీరు ప్రవహించేటువంటి చోట, కాలువలు నదులు ఉన్న చోట కలిపి వస్తే నవగ్రహాల యొక్క దోషాలు ప్రశస్తవంతంగా పరిహారం అవుతాయి. జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ 2 విధానాలు అంత సులభమైనవి. ఇక 3వ విశేషవంతమైనటువంటి జపం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశస్తవంతమైనటువంటి మహాద్వాదశాక్షరి 12 అక్షరములతో కూడినటువంటి ప్రశస్తవంతమైన ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః ఈ మహాద్వాదశాక్షరి మంత్రాన్ని ఎవరైతే నిత్యం స్మరిస్తారో, ఎవరైతే జపిస్తూ ఉంటారో, ఈ నవగ్రహ బంధనాల నుండి తప్పుకొని నవగ్రహాలను కూడా బంధించగలిగిన స్థితి కలిగి మన దైనందిన జీవితంలో గ్రహాలు దుస్థానంలో ఉన్నప్పటికీ అనుకూలవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఇబ్బందుల నుండి మనం బయటపడతామని మహర్షులు, శుద్ధులు, ప్రత్యేకించి జగద్గురువు యొక్క విశేషవంతమైన శిష్య పరివారంలో ప్రధానుడైన సిద్ధుడు బోధించాడు, విశ్వవ్యాప్తం చేశాడు. సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానంలో గురుదేవులు ప్రశస్తవంతంగా రచించి ఉన్న మంత్రమే ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ 3 ప్రక్రియలు చాలు. ఇక పురోహితుడిని సంప్రదించవలసిన పని ఉండదు. మన జాతకం ఎలా ఉందో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా మనం చింతించవలసినటువంటి పని లేదు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీరు ఏ కార్యక్రమాన్ని చేస్తున్నా అది దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలుగుతాయి. ఏ అక్క చెల్లెళ్ళైనా ఆడపడుచులైనా ఇంటి ప్రాంగణంలో స్త్రీకి పంచమాంగళ్యాలతో సమానమైనటువంటి గాజులు, మెట్టెలు, కుంకుమ, చెవి కమ్మలు, మెడలో వేసుకునే మంగళసూత్రం ఇవి లేకుండా తిరుగాడరాదు. ఏ కారణం చేత కూడా ఇంటి ప్రాంగణంలో పసుపు కానీ కుంకుమ కానీ దుర్వినియోగం అవుతున్న, నేలపాలవుతున్న, భర్తకు సంబంధించి ఆపద రాబోతుందనడానికి అదొక హేతువు. ప్రత్యేకించి మంగళవారం పూట కానీ శుక్రవారం పూట కానీ ఏ ఇంటిలోనైనా ఉప్పు, కందిపప్పు, పసుపు, పుష్పాలు, లవణం వీటికి గనక లోటుందంటే దరిద్ర దేవత అయిన జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లో ప్రవేశించబోతుంది. సమీపమైన భవిష్యత్తులో ఇబ్బందులు రాబోతున్నాయనడానికి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏ ఇంటి ప్రాంగణంలో కూడా పాలు, పెరుగు, ఉప్పు, పసుపు, పుష్పాలు ఇవి కనీసం ఖచ్చితంగా ఉండవలసిందే. ఏ ఇంట్లోనైనా భార్యాభర్తలు ఎక్కువగా గొడవ పడుతున్నారంటే ఉప్పు, మిరపకాయ పక్కనే పెట్టడం వల్ల జరుగుతుంది. తాంత్రిక విధానంలో లవణమైన ఉప్పుని, ఎండు మిరపకాయని ఒక్క దగ్గర గనక చేర్చి ఉంచితే భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు, విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఉప్పుని, మిరపకాయని వేరువేరుగా ఉంచాలే తప్ప ఉప్పు, మిరపలను కలిపి ఉంచడం జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తాయి. ప్రత్యేకించి భర్తకు సంబంధించిన విషయంలో భర్త బయటికి వెళ్తున్నప్పుడు ఏదో ఒక మాట అన్నాడని భర్తను కోపగించుకున్న, వీడెప్పుడు పోతాడో అంటున్న, భగవంతుడి వాక్కైనా ఫలిస్తుందో లేదో కానీ ఏ భార్య అయినా భర్తకు సంబంధించిన నాశనాన్ని కనుక కోరుకుంటే అది త్వరితగతిన జరిగి తీరుతుంది. ఏ కారణం చేత కూడా
వీడెప్పుడు పోతాడనో పొరపాటున అనుకున్నామా, భర్త ఆయుష్లో 1 సంవత్సర కాలం తీరిపోయినట్టే. మాంగళ్యాన్ని అనవసరంగా మెడ నుండి బయట తీసామా, ఎప్పుడు పడితే అప్పుడు మాంగళ్యాన్ని తీసుకున్నామా, తప్పనిసరిగా భర్తకు సంబంధించిన ఆయుష్లో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని అర్థం. కాబట్టి పూర్వీకులు ఊరికే చెప్పలేదు, శాస్త్రాలు ఊరికే రాలేదు, సాంప్రదాయాలు ఊరికే రాలేదు. వీటిని ఖచ్చితంగా మనం నిర్వర్తన చేయవలసిందే. వీటి విషయంలో ఏవైనా మార్పు కలిగితే మన దైనందిన జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఇబ్బందులకు కారణమవుతాం. కుటుంబంలో భర్త వినాలంటే, మీ మాట వినాలంటే, మీరు చెప్పినట్టు వినాలంటే, భార్యాభర్తల మధ్య ఏవైనా ఇబ్బందులు ఉంటే ఒక చిన్న సులభమైనటువంటి ఉపాయం ఉంది. అది మీరు తెలుసుకోవాలని ఉన్నారా? మొత్తం మాట వినట్టు చేసుకోండి. నువ్వు ఏదైనా మాట్లాడి చెప్పు, నేనేం చెప్తే అది వినాలండి. సరే మీకోసం నేను చెప్తున్నాను. మన పరిహారం చెప్పాను. విచిత్రం ఏంటంటే మా కుటుంబ సభ్యులు కూడా వాటిలో మరుస రోజు ఏదైతే పరిహారం చెప్పారో అది మా ఇంట్లో చూశారు. ఏమిటిది ఇక్కడ కనిపిస్తుంది? స్వామి మీరు భక్తులుగా అనుగ్రహించిందే స్వామి, మీ పాట మీకే చెప్పింది అన్నట్టు వీటిలో. అట్లాగా సరే మీ అందరి కోసం ఈరోజు నుంచి ప్రయోగాలు చేస్తారు. భర్త ఉపయోగించినటువంటి ఉతకనటువంటి వస్త్రాన్ని వెంటనే దాచేయండి. ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? వస్త్రాన్ని దాచిపెట్టుకో. వాళ్ళకి తెలియకూడదు ఇది పోయిందని. ఇంకా ఇంతమంది భర్తలు అయిన తర్వాత వాళ్ళకి జాగ్రత్తలు ఉంటారు. ఎట్లా వస్తుంది ఆయన? ఇంటి పేరు కూడా మర్చిపోదు కదా. సరే ఇది టాపిక్ నేను భర్త అది కూడా చెప్తాను. సరే భార్యలు ఏం చేస్తారంటే ఫస్ట్ పాయింట్ ఇప్పుడు దాకా ఒక వస్త్రాన్ని దాచిపెట్టి రావి చెట్టు ఉంటుంది, ఇది కూడా పూజించే రావి చెట్టు. ఆ రావి చెట్టు మొదలకి పంచదార కలిపినటువంటి నీటిని పోసి 3 రావి చెట్టు యొక్క పత్రాలు తెచ్చుకోండి. శనివారం పూట మాత్రమే చేయాలి. ఇతర రోజుల్లో ఎక్కడ ఉన్నటువంటి ఇటువంటి శివాలయం కానీ విష్ణాలయం కానీ ఏ ఆలయ ప్రాంగణంలోనైనా రావి చెట్టు మొదలను కానీ రావి చెట్టు కొమ్మలను కానీ రెమ్మలను కానీ పత్రాలను కానీ కోయకూడదు. కోస్తే పాపం. కేవలం ఒక్క శనివారం పూట మాత్రమే చేయాలి. అది కూడా పంచదార కలిపిన నీరు, అంటే చక్కెర కలిపిన నీరు మొదలకు పోయండి. 3 పత్రాలు తీసుకొచ్చి కస్తూరి, గోరోజనం, తేనె పూజా సామాగ్రి అంగడిలో దొరుకుతాయి. కస్తూరి, గోరోజనం, తేనె ఈ 3టిని కలిపి మొదటి పత్రం మీద మీ కుటుంబానికి సంబంధించిన గోత్రం, అంటే భర్త గోత్రం, దాని కింద భర్తకు సంబంధించిన ఇంటి పేరుని చూపుడు వేలుతో ఈ 3 మిశ్రమాన్ని రంగరించి మొదటి పత్రం మీద మీ గోత్రాన్ని, ఇంటి పేరును రాయండి. రెండవ పత్రం తీసుకోండి. మీ భర్త పేరు, మీకు ఎంత కోపం ఉందో, ఎంత ఆవేశం ఉందో, ఎంత ప్రేమ ఉందో, అనురాగం ఉందో ఆ భావాన్ని ఊహించుకొని ఆయన పేరు రాయండి. దాని క్రింద ధర్మపత్ని అయినటువంటి మీ పేరు రాయండి. ఇది రెండవ పత్రం. ఇక 3వ పత్రం, 3వ లీఫ్ తీసుకోండి. ఈ 3వ పత్రం మీద మీ ఇష్టం వచ్చిన సంకల్పాన్ని రాసుకోండి. అది మీకే వదిలిపెట్టేస్తున్నాం, మేము చెప్పకూడదు. ఇంకా ఆయన సరిగ్గా ఉండాలా, మైత్రితో ఉండాలా, ఇంకొకటి మీరు రాసుకోండి. అలా రాసిన తర్వాత ఒకదాని మీద ఒకటి 3 పత్రాలని ఉంచి మీ భర్త గారికి సంబంధించిన పాస్